164 సీట్లతో అధికారంలో ఉన్న చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ 2 సంవత్సరాల పరిపాలనా విధానాలను అండ్ రాబోయే ఎన్నికల కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక వేదికను, ఒక ఎజెండాను వాళ్ళు సెట్ చేసుకుంటున్న ఎజెండాను గనక చూస్తే డ్యామ్ షూర్ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత దారుణంగా 2029 ఎన్నికల మేనిఫెస్టో జనం ముందుకు తీసుకురాబోతుంది కూటమి. చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా ఏం జరిగింది? మేము అధికారంలోకి వచ్చాం, ఏమేం చేశామో చూడండి, ఇంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే మేము ప్రజలకు ఎంత మంచి చేశామో చూడండి అని కనీసం గోరంత చేస్తే కొండంతైనా జనం ముందు చెప్పుకొని ఓట్లు అడిగినటువంటి పార్టీలను చూసాం. చరిత్ర అటువంటి వాళ్ళని చూసి ఉంటుంది. కానీ ఈసారి వీళ్ళు ఓట్లు అడగడం కోసం సెట్ చేసుకుంటున్నటువంటి వేదిక ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన వ్యక్తి, దుర్మార్గుడు, విధ్వంసకారుడు, హంతకుడు, అంటే ఫ్యాక్షనిస్టు, ఇంకా అసలు డిఫైన్ చేయలేని పదమేమి లేవు. అంటే పూర్తిగా జగన్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ఆయన అసలు పూర్తి దుర్మార్గుడిగా ఆయన చిత్రీకరించుకుంటూ ఆయన దుర్మార్గుడు కాబట్టి మాకు ఓట్లు వేయండి. కంప్లీట్గా వీళ్ళు అడగబోతున్నటువంటి ఎజెండా ఇదే, వీళ్ళు అమలు చేయబోతున్నటువంటి ఎజెండా ఇదే. ఈ 2 సంవత్సరాల నుంచి మనకి వినిపించే మాటలు ఆయన చేతిలో గొడ్డలి పార్టీ, బాబాయిని చంపారు. అరే జనం కొంతైనా కూడా ఏహ్యభావం ప్రదర్శిస్తారు. అరే మీరు అధికారంలో ఉన్నప్పుడు హత్య జరిగింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరే అధికారంలో ఉన్నారు, సిబిఐ కేంద్రంలో రాష్ట్రంలో మీరే, సిబిఐ విచారణ ముగిసింది, కోర్టులు 10 సార్లు 100 పిటిషన్లు, 10 సార్లు విచారణలు, సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి సిబిఐ కోర్టు, తెలంగాణ సుప్రీంకోర్టు, మళ్ళీ వరుస పెట్టి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ అదే మాట, తల్లిని చెల్లిని తరిమేశాడు. మొత్తం అంతా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి. వాళ్ళ మధ్య ఉన్న ఏవో ఆర్థిక వ్యవహారాలు ఉంటే వీళ్ళేదో ఇక వీళ్ళ చెల్లెలకు, అక్కలకు, తమ్ముళ్ళ బిడ్డలకు వీళ్ళ యావదాత్తి దారాదత్తం చేసినట్లు. సరే ఇక ఈ డెప్త్లోకి మనం వెళ్ళట్లేదు, కానీ ఎప్పుడు ఇదే ఎజెండానేనా? మేము అధికారంలోకి వచ్చాం, అదిగో సూపర్ 6 అని చెప్పాం, అదిగో మొదటి నిరుద్యోగ భృతి ఇచ్చాం, రెండోది ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నాం, ఇచ్చేసాం ఇప్పటికి 2 ఏళ్ళు. ఇవన్నీ చూపించండి. 2 సంవత్సరాలు అయింది, ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలే. పోనీ మేము ఇచ్చేసాం కొత్త పింఛన్లనైనా పోయి ఓట్లు అడగండి. ఒక్క పింఛన్ ఇవ్వలే. మొన్న చూసాం చివరికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ఆ బీసెంట్ రోడ్ అక్కడికి పోయి ఒక వృద్ధుడికి మాట ఇచ్చినా కూడా, మాట ఇచ్చి 6 నెలలు దాటిపోయినా ఇంకా కనీసం పింఛన్ కూడా ఇవ్వట్లే, ఏ సహాయం చేయట్లే అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్యానర్ పట్టుకొని కూర్చున్నాడు. ఒక్క పింఛన్ ఇవ్వలే. అమరావతి దాని చుట్టూ అప్పులు తప్ప, రాష్ట్రం చుట్టూ అప్పులు తప్ప, కావలసిన వాళ్ళకి ఏదో తక్కువకు లేకుంటే 99 పైసలకు ఎకరాలు భూములు ఇవ్వడం తప్ప ఇంకేంటి జరుగుతోంది? అసలు ఒక పేదవాడో మధ్యతరగతి ఈ రాష్ట్రంలో ప్రజలు కంఫర్ట్గా లైఫ్ లీడ్ చేసే విధంగా ఎక్కడైనా ఉందా? పోనీ అది లేకపోయి ఒక హెల్దీ పాలిటిక్స్, ఒక అందరి మధ్య కనుక ఒక అర్థవంతమైన చర్చ జరిగే విధంగా ప్లాట్ఫామ్ అని ఏర్పాటు చేసి పెట్టారా? ఎవరు అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఏమీ డోకా లేకుండా సాఫీగా పాలన జరిగే విధంగా ఏమైనా అటువంటి వాతావరణం ఏర్పాటు చేసి పెట్టారా? ఒకవైపు పూర్తిగా ఏహ్యభావంతో జనాన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో దుర్మార్గుడిగా, రాక్షసుడిగా చిత్రీకరించి అసలు వీళ్ళు ఏం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనానికి చెప్పకుండా, ఇంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే ఇలా ప్రభుత్వం ఏ విధంగా మంచో చెప్పకుండా ఎన్ని విషయాలను, చర్చించాల్సిన విషయాలను పక్కన పెట్టేసి కేవలం జగన్ క్యారెక్టర్ని, అంటే ఆయన ఒక దుర్మార్గుడిగా జనంలో ప్రచారం చేసి ఆయన మీద జనానికి ఒక ద్వేషభావం పెంచి ఆ ద్వేషం మీద మాత్రమే మనం ఆధారపడి రాజకీయం చేయాలి అనుకోవడం వాళ్ళకి ఏమైనా మంచి చేస్తుందా? తెలియదు. అందుకే జనానికి వాళ్ళు పెడుతున్న పరీక్ష. ఒకవేళ అదే మంచి చేసింది అనుకోండి, అది అటువంటి ఎజెండానే వాళ్ళని మళ్ళీ అధికారంలో ఉంచింది అనుకోండి, ఇక మన నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా సమాజంలో మనం ఎంత ద్వేషం నింపాలి, ఎంత విషయాన్ని నింపాలి, ఎంత దుష్ప్రచారం చేయాలి, ఇంక దీని మీద ఆధారపడి రాజకీయాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 2 అడుగులు ముందుకేసి తప్పుడు రాజకీయం చేస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు చేసే మంచి వరకే పరిమితం అవుతారు.
ఇక్కడ ఇంట్రెస్టింగ్, అధికారంలో లేని వాళ్ళేమో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మేలు చేశామో చూడండి అంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళేమో అదిగో దుష్ప్రచారము, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అటువైపు వాళ్ళను దుర్మార్గుడిగా చిత్రీకరించి మాత్రమే బతికి బట్ట కట్టాలి రాజకీయంగా అని చెప్పి వాళ్ళ ఆలోచన. బాబోయ్, ఎలాంటి వాతావరణం తయారైపోతుంది చూసారా ఆంధ్రప్రదేశ్లో.